హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు సున్నుండలతో మేము ముందుకు వస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఇవి బెల్లంతోనే చేసుకోవచ్చు, పంచదారతోనూ చేసుకోవచ్చు. ముందు బియ్యం వేపించుకున్నానండి. బియ్యం 1 కప్పు తీసుకున్నాను. మినపగుళ్ళు 2 కప్పులు తీసుకున్నాను. సన్నటి సెగ మీద వేయించుకోవాలి. బియ్యం లైట్ కలర్ వచ్చే వరకు వేపించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మినపగుళ్ళను కూడా నెమ్మదిగా స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి కూడా ఆ బియ్యం తీసిన దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని మిల్లులో కూడా మరపట్టించుకోవచ్చు, లేదా మనం కొంచెం అయితే మిక్సీలో వేసుకోవచ్చు, ఎక్కువైతే మిల్లుకి పంపి మరపట్టించు. మనము మినపగుళ్ళు బియ్యం కలిపి 3 కప్పులు తీసుకున్నాం. పంచదార కూడా 3 కప్పులు వేయాలి. తీపి ఎక్కువ కావాలంటే, మనకి తీపి కొంచెం తగ్గించుకుందాం అనుకుంటే పావు తక్కువ 3 కప్పులు వేస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత పప్పు బియ్యం కలిపి ఉన్నాయి కదా, మినపగుళ్ళు బియ్యం కలిపినవి ఒక 2-3 దఫాలుగా గ్రైండర్లో సరిపడా వేసుకొని చిన్న బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మనం ఈ పంచదార పొడి ఇది కూడా బాగా కలిపేయాలి. బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీలో కానీ లేకపోతే విడిగా కూడా బాగా కలిపేయచ్చు. పిండి మరీ బరకగా లేకుండా జల్లించుకుంటే బాగుంటుందండి. మనం మిక్సీ అవ్వడాన్ని బట్టి ఉంటుంది. అది జల్లించుకొని పంచదార ఇది బాగా కలుపుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ నెయ్యి బాగా వేడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండిలో వేస్తూ కలుపుకొని చూసుకోవాలి. ఉండ అయ్యేలా అయితే సరిపోతుంది. పిండిలో వేసి బాగా కలపాలి. పిండి ఇలా మనం చేత్తో పట్టుకుంటే ఉండ అయిపోవాలండి. అలా కలిపి పెట్టుకొని అప్పుడు అంతా ఇలా దగ్గరికి పెట్టుకొని ఉండలు చేసుకోవాలి. ఆ ఉండల్ని 2-3 సార్లు చేసుకుని ఇప్పుడు డబ్బాలో వేసుకోవాలండి. చల్లారుతూ ఉంటే నున్నగా అవుతూ ఉంటాయి. మనం అలా 3 సార్లు చేస్తేను సాఫ్ట్గా వచ్చినట్టు అవుతాయి ఉండలు. పైకి నెయ్యి చిమ్ముతుంది. అవి చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. అది ఎన్నాళ్ళైనా నిలువ ఉంటాయండి సున్నుండలు. నెల 15 రోజులు ఉంటాయి. పిల్లలకు చాలా బలవర్ధకమైన ఆహారం అండి సున్నుండలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.